శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, సరస్వతి పూజలో వచ్చే సందేహాల గురించి మరియు చిన్నపిల్లలకి అక్షాభ్యాసము ఏ సమయంలో చేయించాలి, అక్షాభ్యాసం చేయించేటప్పుడు వచ్చే సందేహాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అందుతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. 2024 సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఫిబ్రవరి 14, 2024 ఉదయం 6:53 నుంచి ఉదయం 7:30 లోపండి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుంచి పగల 11:50 లోపు సరస్వతీదేవికి పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వసంత పంచమి రోజున పూజలో వచ్చే సందేహాల గురించి, అక్షాభ్యాసం చేయించేటప్పుడు వచ్చే సందేహాల గురించి తెలుసుకుందామండి. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అని అంటారు. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీదేవి జన్మదినంగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఎలాంటి పనులు మొదలుపెట్టినా కానీ చాలా మంచిది. వసంత పంచమి రోజున అక్షాభ్యాసం ఏ ముహూర్తంలో చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వసంత పంచమి రోజున కానీ శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున కానీ మనం ఎటువంటి ముహూర్తం కానీ, తిథి కానీ, వర్జ్యం కానీ, యమగండం కానీ, రాహుకాలం కానీ, ఏ రోజు ఏ వారం అని కూడా చూసుకోకుండా ఈ 2 రోజుల్లో ఏ సమయంలోనైనా కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చు. అక్షరాభ్యాసం అవ్వకుండా పిల్లల చేత ఈ సరస్వతీదేవి పూజ చేయించవచ్చా అని అంటే, అక్షరాభ్యాసం ముఖ్యంగా పిల్లలకి విద్యను ఆరంభించేటప్పుడు చేసే ఒక పూజ అండి. సరస్వతీదేవి పూజ ముఖ్యంగా పిల్లలకి జ్ఞానం, వాక్శుద్ధి కోసం, అలాగే పిల్లలు చక్కగా మాటలు పలకటం కోసం చేసే పూజ అండి. కాబట్టి సరస్వతి పూజని అందరూ కూడా అక్షరాభ్యాసంతో సంబంధం లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు. వసంత పంచమి రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఇంట్లో చేసుకోవచ్చు అని అంటే, అక్షరాభ్యాసం ఇంట్లో చేసుకుంటేనే చాలా ఉత్తమం అండి. ఒకవేళ అలా కుదరని పక్షంలో క్షేత్రంలో కానీ, సరస్వతీదేవి ఆలయంలో కానీ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఈ సరస్వతి పూజ చేసే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అని అంటే మీ ఆరోగ్యరీత్యా చూసుకోండి. ఒకవేళ తలస్నానం చేయలేకపోతే మామూలు స్నానం చేసి పసుపు నీళ్లను తల మీద చల్లుకున్నా కూడా సరిపోతుందండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సరస్వతీదేవి పూజ ఎలా చేయించాలి అనే సందేహం చాలామందిలో ఉంటుందండి. మా పిల్లలు చిన్నపిల్లలండి, వారు పూజ చేయలేరు, ఈ శ్లోకాలను పలకలేరు అనేవారు ఏం చేయాలి అని అంటే, పెద్దవాళ్ళు పూజ చేయాలండి. పూజ చేసేటప్పుడు పిల్లల దగ్గరగా కానీ లేదా ఒళ్ళో కానీ కూర్చోబెట్టుకొని పూజ చేయాలి. శ్లోకాలను మీరు చదవండి. మీరు చదివేటప్పుడు ఆ శ్లోకాలను పిల్లలను భక్తిగా శ్రద్ధగా వినమని చెప్పండి. చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలైతే ఈ శ్లోకాలను వింటూ 108 కానీ 21 కానీ లేదంటే 9 పూలతో కానీ అమ్మవారిని పూజించమని చెప్పండి. మీ దగ్గర తెల్లని పుష్పాలు ఉంటే తెల్లని పుష్పాలతో పూజించండి, లేదంటే వెండి పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. అవి కూడా లేని వారు పసుపు కల్పని తెల్లని అక్షంతలతో అమ్మవారికి పూజ అనేది చేయాలి. పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అమ్మవారికి నివేదించిన పాయసాన్ని తినిపించాలండి పిల్లలకి. అప్పుడే పూజకు తగిన ఫలితం అనేది కలుగుతుంది. పిల్లలు పెద్దవాళ్ళైనా, మాటలు సరిగ్గా మాట్లాడలేని వారైనా, లేదంటే స్పష్టంగా పలకలేని వారైనా కూడా వారి చేత తప్పనిసరిగా ఈ పూజ అనేది చేయించాలి. సరస్వతి అమ్మవారు వసంత పంచమి రోజునే జన్మించారా లేదా దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు జన్మించారా అనే సందేహం అయితే చాలామందిలో ఉంటుంది కదండి. దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారు రాక్షస సంహారం కోసం ఆ నక్షత్రాన్ని ఆవిర్భవించింది. కానీ అమ్మవారు చాలాసార్లు చాలా విధాలుగా ఆవిర్భవించారండి. ముఖ్యంగా శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి దేవీ భాగవతం ప్రకారం సరస్వతి అమ్మవారు పుట్టింది వసంత పంచమి రోజునే. అందుకే ఈ రోజున శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతీదేవి జన్మదినంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు సరస్వతీదేవి పూజలో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందామండి. సరస్వతీదేవి పూజలో సరస్వతీదేవి ఫోటోను కానీ, విగ్రహానికి కానీ తెల్లని గంధము, కుంకుమ బొట్లను పెట్టి తెల్లని పూలతో పూజించాలండి. మనం పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేయటం చాలా మంచిది. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి రోజున తెల్లని వస్త్రాలు కానీ తెల్లని పువ్వులు కానీ లేకుంటే ఏం చేయాలి అని అంటే,
తెల్లని పువ్వులు కానీ తెల్లని వస్త్రాలు కానీ దొరకని పక్షంలో లేత పసుపు రంగులో ఉండే దుస్తుల్ని కానీ లేదా లేత పసుపు రంగులో ఉండే చామంతి పువ్వులతో కానీ అమ్మవారికి పూజ అనేది చేయవచ్చండి. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి ఏమి నైవేద్యంగా సమర్పించాలి అని అంటే ఈ రోజున అమ్మవారికి ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఒకవేళ మీకు అది చేయటం వీలు కాని పక్షంలో ఆవు పాలను కానీ ఆవు పెరుగును కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. వసంత పంచమి రోజున సరస్వతి పూజకి కలశ స్థాపన చేయాలా అని సందేహం అయితే చాలా మందిలో ఉంటుందండి. సరస్వతీదేవి పూజకి కలశ స్థాపన అవసరం లేదండి. అమ్మవారి ఫోటోని కానీ లేదంటే ప్రతిమని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సూతకం ఉన్నప్పుడు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయవచ్చా అని అంటే చేయకూడదండి. తల్లి కానీ తండ్రి కానీ లేదంటే తాతలు ఇంటి పేరిట ఉన్నవారు ఎవరైనా చనిపోయినట్లయితే 11 రోజుల పాటు సూతకం అనేది ఉంటుంది కదండి. ఆ రోజుల్లో మాత్రం వసంత పంచమి వస్తే అక్షరాభ్యాసం అనేది చేయకూడదు. అలాగే ఇంట్లో స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు అక్షరాభ్యాసం చేయవచ్చా అని అంటే చేయకూడదండి. భార్య నెలసరిలో ఉన్నప్పుడు కూడా అక్షరాభ్యాసాన్ని కానీ పూజని కానీ చేయకూడదు. పూజ పూర్తయిన తర్వాత పూజా సామాగ్రిని ఏమి చేయాలి అని సందేహం అయితే చాలా మందిలో ఉంటుందండి. పూజ పూర్తయిన తర్వాత పూజా సామాగ్రిని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలండి. ఇవండి వసంత పంచమి రోజున పూజలో వచ్చే సందేహాలు. అలాగే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించేటప్పుడు వచ్చే సందేహాల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ విషయాల గురించి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. నేను మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.